నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మనుస్మృతి నిబంధన సిగ్గుచేటు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్. ఒడిశా తీరంలో షిప్ మునక 24 మంది గల్లంతు. ఆ ఎమ్మెల్యేల వెనుక అదృశ్య శక్తి, వారితో మాట్లాడిస్తుంది అతనే, వారెవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి, కొండా సురేఖ. డిఎస్సిలో అక్రమాలు జరగలేదు, వైకాపా కుట్రలపై చంద్రబాబు ఫైర్, అనకాపల్లి వేదికగా సంచలన వ్యాఖ్యలు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం లైన్ దాటి నేరుగా ఆరోపణలు చేసిన కొండా సుస్మిత తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతం, మయన్మార్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం తీవ్రంగా మారి రాబో 24 గంటల్లో అల్పపీడనంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో పాటు మరికొందరిపై మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో పోలీసులు విధులకు అంతరాయం కలిగించినందుకు కేసు నమోదు చేశారు. మహిళలు తమ తల్లిదండ్రులు, భర్తలు లేదా కుమారులకు చెందినవారు కాదని, తమకు తామే చెందినవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఒక మహిళ తన జీవితంలో ప్రతి దశలోనూ పురుషుడి అధికారం కింద ఉండాలన్న మనుస్మృతి నిబంధన సిగ్గుచేటని ఆక్షేపించారు. భారతదేశపు అతిపెద్ద బలం ఇక్కడి మహిళల 70 కోట్ల విశిష్ట ప్రయాణాలు, విశిష్ట ఊహలు, విశిష్ట కళలు అని అభివర్ణించారు. మహారాష్ట్రలోని పుణేలో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాత్రోంకి గూంజు కార్యక్రమంలో యువతులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. మహిళలు బాల్యంలో తండ్రికి లోబడి ఉండాలని, యవ్వనంలో భర్తకు చెందాలని, భర్త మరణించిన తర్వాత ఆమె తన కుమారుల ఆధీనంలో ఉండాలని, స్త్రీ ఎన్నడూ స్వతంత్రంగా ఉండకూడదని మనుస్మృతి చెబుతోందని గుర్తు చేశారు. ఇలా చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. మహిళలు ఈ దేశానికి అతిపెద్ద ఆస్తి అని, వారు తమ కోసం తాము నిలబడాలని, తమను తాము విశ్వసించాలని చెప్పారు. భూభారతి పేరిట లక్షలాది ఎకరాల ప్రైవేటు భూములను 22A జాబితాలో చేర్చి దందా చేస్తున్న వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యంగా గత 2-3 ఏళ్లలో 22Aలో చేర్చిన, తొలగించిన భూములపై విచారణ జరగాలన్నారు. బాధితులకు మండల స్థాయి నుంచి హైకోర్టు వరకు బీజేపీ లీగల్ సెల్ ద్వారా పూర్తిగా ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. శనివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భూభారతిని అడ్డుపెట్టుకుని 22A నిషేధిత జాబితా పేరిట భూదోపిడీ, సెటిల్మెంట్ దందా జరుగుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు జరిగిన ధరణి కంటే ఇప్పుడు భూభారతి పేరుతో అంతకంటే తీవ్రమైన దోపిడీ జరుగుతుందని దుయ్యబట్టారు. పీనుగులు తినేవాడు పోయి ఏనుగులు తినేవాడు వచ్చినట్లుగా ప్రస్తుత పరిస్థితి తయారైందన్నారు. ఒడిశా తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న సరుకు రవాణా నౌక మునిగిపోయింది. ఎంవి ఓషన్ విన్నర్ అనే ఓ నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 20 మంది చైనాకు చెందినవారు కాగా, 3 మయన్మార్కు, 1 బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తిగా సమాచారం. అధికారుల వివరాల ప్రకారం నౌక సుమారు 1700 టన్నుల ఇనప ఖనిజాన్ని లోడ్ చేసుకుని సింగపూర్కు బయలుదేరింది. ఆగస్టు 20వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో ఒడిశాలోని పారాదీప్ పోర్టు నుంచి నౌక ప్రయాణం ప్రారంభించింది. అయితే సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో అనూహ్యంగా ప్రమాదానికి గురై మునిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రెస్ మీట్ పెట్టి తనను విమర్శించిన ఎమ్మెల్యేలపై కొండా సురేఖ ఘాటుగా స్పందించారు. ఆ ఎమ్మెల్యేల వెనుక అదృశ్య శక్తి ఉన్నదని ఆరోపించారు. ఆ అదృశ్య శక్తి ఎవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవైపు క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతుండగానే మరోవైపు ఎమ్మెల్యేలు ఇలా వ్యాఖ్యలు చేయడం ఆందోళనకరమైన అంశమని పేర్కొన్నారు. ఈ మేరకు పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి శనివారం ఆమె మరో లేఖ రాశారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి నా వివరణ సమర్పించినప్పటికీ నన్ను, నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళా నేతలతో బహిరంగంగా అవమానకర రీతిలో మాట్లాడిస్తున్న వారి వెనుక
అదృశ్య శక్తి ఉంది. ఆ అదృశ్య శక్తులు ఎవరో గుర్తించి వారిపై పార్టీ క్రమశిక్షణ నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. మెగా డిఎస్సి నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, సంపూర్ణ పారదర్శకతతోనే పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా కోడూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో చదువుతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే క్రీడా కోటాను అమలు చేశామని వెల్లడించారు. ప్రభుత్వం మెరిట్ ప్రతిపాదికన వేలాది ఉద్యోగాలు ఇస్తుంటే తట్టుకోలేక వైకాపా నేతలు ఉపాధ్యాయులను అగౌరవపరిచేలా 350కి పైగా పిటిషన్లు వేసి అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24న ముసునూరులో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, భద్రతా చర్యలను మంత్రి కొలుసు పార్థసారథి శనివారం పరిశీలించారు. పాప్కార్న్ ఫ్యాక్టరీ, హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులతో భద్రతపై చర్చించారు. ఏలూరు రేంజ్ ఐజీ, కలెక్టర్, ఎస్పీ భద్రతా అధికారులతో కలిసి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ను నిర్వహించారు. సభా ప్రాంగణం, పర్యటన మార్గాల్లో బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టీడీపీ నాయకులతో సమావేశమై స్వాగత ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. అధికార యంత్రాంగాన్ని అదేవిధంగా ఇది జరిగింది. ప్రస్తుతం చూస్తున్నట్లయితే మనం మా వ్యూవర్స్లో కూడా చూడొచ్చు. మరియు ఐటీ మినిస్టర్ వాళ్ళ మినిస్టర్స్ అండ్ ప్రజాప్రతినిధులు ఇక్కడ ఈ క్రాప్ జిఎంఓ సీడ్ లాంచ్, నాన్ జిఎంఓ సీడ్ లాంచ్కి ఇచ్చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ ఏఎస్ఎల్ మీటింగ్ జరగడం జరిగింది. దానికి సంబంధించి ఫోర్స్ డిప్లాయ్మెంట్ అంతా కూడా జీ గారు మేము అందరం రివ్యూ చేయడం జరిగింది. పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశాము. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే ఈ వెన్యూలో ఓన్లీ 1500 మంది నుంచి 2000 వరకు పాసెస్ ఇస్తారు. ఎవరికి మాత్రం పాసెస్ ఉంటారో వాళ్ళని మాత్రం వెన్యూ లోపల చేస్తారు. ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ కాబట్టి పబ్లిక్కి కూడా ఒక విజ్ఞప్తి ఏమంటే ఏ రూట్స్ అయితే డిసిగ్నేట్ చేశారో మిర్జాపురం నుంచి కాట్రేనిపాడు, కాట్రేనిపాడు నుంచి కొత్తపల్లి, కాట్రేనిపాడు వయా వాళ్ళు వెన్యూ దగ్గరకు వస్తారు. ఆ రూట్లో రోడ్ అంతా కూడా శానిటైజ్ చేయడం జరుగుతుంది. బాంబ్ స్క్వాడ్ టీమ్స్ చెక్ చేయడం జరుగుతుంది. అలాంటి రూట్ కాకుండా ఇంకో రూట్లో కూడా మేము అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము. ఆ ఏరియాలో ఎవరు అనాథరైజ్డ్గా వెహికల్స్ పార్క్ చేయడం లాంటివి చేయకూడదని నా విజ్ఞప్తి. ఎవరైనా మీరు వెహికల్స్ కానీ రోడ్ సైడ్ వదిలేస్తే అవి మళ్ళీ పోలీస్ వాళ్ళు అనవసరంగా టో చేస్తారు. టో చేస్తే వెహికల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీ వెహికల్స్ రోడ్స్ సైడ్ పార్కింగ్ చేయకుండా మీ ఇళ్లలో మీ పార్కింగ్ ఏరియాస్లో మాత్రం పార్క్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. దానికి సంబంధించిన కమ్యూనికేషన్ కూడా లోకల్ డిఎస్పీ గారు ఇస్తారు. రూట్ డైవర్షన్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు అప్డేట్ చేస్తారు. భారత ఉపరాష్ట్రపతి గారు ఈ ముస్నూరు గ్రామానికి చేర్చున్నారు. పాప్కార్న్ ఫ్యాక్టరీ చేస్తున్న వ్యవసాయపరమైన అభివృద్ధిని, టెక్నాలజీని, సీడ్ డెవలప్మెంట్ విషయంలో వారు ప్రత్యేకంగా పరిశీలించాలని, వారు చేసే కార్యక్రమాలు, ఎందుకంటే మన నియోజకవర్గానికి గర్వకారణం బెస్ట్ ఇండస్ట్రీ అవార్డు కూడా ఈ గవర్నమెంట్ అంటే పాప్కార్న్ ఫ్యాక్టరీ పొందారు. వీటన్నిటిని కూడా పరిశీలించడానికి గౌరవ ఉపరాష్ట్రపతి గారితో పాటు మన ప్రీత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత లోకేష్ గారు, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు, ఇంకా ఇతరులు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, అంటే ఇది ఒక రాజకీయ సభ కాదు, కానీ కేవలం ఉపరాష్ట్రపతి గారికి వ్యవసాయం మీద, ఈ మొక్కజొన్న రైతుల మీద, ఈ మొక్కజొన్నలో సాంకేతికంగా జరుగుతున్న అభివృద్ధి పట్ల ఉన్న ఆకాంక్ష లేకపోతే ఇంట్రెస్ట్ కానీ దానికోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. మరి ఈ సమావేశం మీటింగ్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా రైతులకి, ఈ పాప్కార్న్ మేజ్ పండించే, మొక్కజొన్న పండించే రైతులకి, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన యంత్రాంగానికి, మన ఉద్యోగస్తులకి సంబంధించిన మీటింగ్ అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. కానీ మా ఉపరాష్ట్రపతి గారితో పాటు మరి మన నాయకులందరూ కూడా వస్తున్నారు కాబట్టి, ఉపరాష్ట్రపతి గారు మన నియోజకవర్గం రావడం మనకు గర్వకారణం కాబట్టి
వారిని ఆహ్వానిస్తానికి, వారితో పాటు వస్తున్న మన నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తానికి, ఘన స్వాగతం పలకడానికి కార్యకర్తలందరినీ కూడా వారు వచ్చే దారిలో వారికి ఆహ్వానం పలకాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి దీని ద్వారా మన నియోజకవర్గానికి మొక్కజొన్న పంటలో మనం చేస్తున్న రీసెర్చ్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, మన నియోజకవర్గంలో మొక్కజొన్న అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, అంతేకాకుండా మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న హార్టికల్చర్ పంటలకు సంబంధించి మరి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మరి ప్రభుత్వం వ్యవసాయం మీద ప్రత్యేకంగా హార్టికల్చర్ అంటే రైతుకి లాభదాయకత ఏ విధంగా పెంచాలి, ఎటువంటి పంటలు వేస్తే మరి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి, అదేవిధంగా ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి, ఏ విధంగా యాంత్రీకరణ చేయాలి. నిజామాబాద్లో రెవెన్యూ గృహ నిర్మాణ కార్యక్రమాలపై మంత్రి శనివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జరిగిన సమీక్షకు నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే శాఖల అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు, 2 జిల్లాల కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్కి సంబంధించిన కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే ఈ 4 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాలు మండల స్థాయిలోని మండల రెవెన్యూ ఆఫీసరు, అదే రకంగా మండల స్థాయిలోని సర్వేర్ దగ్గర నుంచి మొదలగాయితూ రాష్ట్ర స్థాయిలోని ప్రిన్సిపల్ సెక్రటరీల వరకు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, అదే రకంగా గోపతి రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, డిసిసి అధ్యక్షులు వారు మహేష్ కుమార్ గౌడ్ గారు, డిసిసి అధ్యక్షులు, ఇలా ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏదైతే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారత చట్టాన్ని తీసుకురావటమే కాకుండా ఈ చట్టం ద్వారా శాశ్వతంగా భూములున్న ఆసాములకి వివాదరహితమైన భూములు ఇచ్చే దాంట్లో భాగంగా ఈ వివాదరహిత భూములు ఇవ్వాలి అంటే సర్వే కార్యక్రమాన్ని చేపట్టాలి. భూముల్లో సర్వే చేస్తే తప్ప సమస్యలు అనేది పరిష్కారం కాదు అనేది అనేక మంది నిపుణులు, అదే రకంగా అనుభవజ్ఞులైన రైతులు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడత ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే రకంగా కొన్ని దశాబ్దాలుగా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 413 గ్రామాలకు నక్షాలే లేవు. ఆ గ్రామాలన్నిటికీ నక్షాలతో కోసం సర్వే చేస్తూ రిమైనింగ్ ప్రతి జిల్లాలో 70 గ్రామాలకి సర్వే కార్యక్రమం వడివడిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా, నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాలో కూడా ఒక్కొక్క జిల్లాలో 70 గ్రామాలకి శ్రీకారం చుట్టారు. దాంట్లో గ్రౌండ్లో వస్తున్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారు, ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. ఆనాటి పెద్దల్లాగా 4 గోడల మధ్య విధి విధానాలు తయారు చేసే ప్రభుత్వం కాదు ఇది. ప్రజల అభిప్రాయాలకి, అభిష్టాలకి అనుగుణంగానే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సర్వేకి జరుగుతున్న రిజల్ట్స్ని ఎలా ఉన్నాయి అనేది క్షుణ్ణంగా ఇప్పుడు పరిశీలించడం, అదే రకంగా స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పిన ఆలోచనలకు అనుగుణంగా కూడా వాటిని ఎలా చేయాలి అనేది కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొంతమంది అధికారులు ఎవరైతే నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారో వారికి మొదటి విడత కూడా ఈరోజు వాళ్ళకి కొన్ని సూచనలు, ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. తప్పకుండా ఇది నిరంతరము జరిగే ప్రక్రియ కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను. వారి నియోజకవర్గాలు, వారి జిల్లాల్లో వీటికి సంబంధించిన అంశాల మీద అట్లీస్ట్ వీక్లీ 1 or 2 ఈ అధికారులతో ఇంటరాక్ట్ అయ్యి ఈ కార్యక్రమాలు ముందుకి పాజిటివ్గా తీసుకువెళ్లే విధంగా చర్యలు ఏమేమి చేపట్టాలో
వాటన్నిటిని కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించడం జరిగింది. అదే రకంగా ఇందాక చెప్పినట్లు ఇందిరమ్మ ఇళ్ళు అంటే ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఇచ్చాం. ఆనాటి ప్రభుత్వంలో ఇళ్ల విషయానికి నిర్లక్ష్యం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత 2 విడతల్లో హైదరాబాదుతో కలుపుకొని 8 లక్షల ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ఇంకా 2 విడతలు ఇవ్వాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రత్యేకంగా ఈ నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల స్థలాలు లేవు అనేది స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానీ, అదే రకంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, మిగతా మిత్రుల సూచనలకు అనుగుణంగా హైదరాబాద్లో ఏ రకంగా అయితే ఇందిరమ్మ టవర్స్ కడుతున్నామో పేదవాళ్ళకి ప్రభుత్వ స్థలంలోనే ఇళ్ళు కట్టించి ఇచ్చే కార్యక్రమం చేపట్టామో అదే కార్యక్రమం ఈ నిజామాబాద్లో కూడా కావాలని అడిగారు. పైలట్ కింద మొదట ఒక 2 నుంచి 3 ఎకరాల్లో కట్టడానికి వీలైతే ఒక 10-15 డేస్లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ నిజామాబాద్ పట్టణంలో ఇవ్వటం జరుగుద్ది. ఆఫ్టర్ దట్ ఎవరైతే నిరుపేదలకి ఇళ్ళు ఇవ్వాలని అనుకుంటున్నామో వాళ్ళకి కావాల్సిన అన్నిటినీ కూడా విడతల వారిలో ఇచ్చే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తుందని కూడా మీ ద్వారా నిజామాబాద్ టౌన్తో పాటు పరిసర ప్రాంతాల్లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ వేదిక ద్వారా హామీ ఇస్తూ చివరిగా చెప్పదలుచుకున్నది ఒక్కటి, ఇది ప్రజలకి సమాధానము ఆన్సరబుల్ ప్రభుత్వం. ప్రజలు నచ్చి మెచ్చి తెచ్చిన ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకి మంచి చేసే దాంట్లో, ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేసే దాంట్లో, ప్రజలు అడిగే ప్రతిదానికి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పుద్ది తప్ప ఎవరో కమిషన్దారులో దందాదారులో విషపూరితమైన ఆలోచనలో ఉన్న వారి సమాధానాలు ఎవరన్నా మా దగ్గర నుంచి ఆశిస్తే వారికి సమాధానాలు రావు. నిరుపేదలు ఈ రాష్ట్ర ప్రజలు మంచి ఏదైతే కావాలని కోరుకునే వాళ్ళ కోరికలకి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పుద్దని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో 4 ఇంటి దొంగతనాలను పోలీసులు ఛేదించారు. తిరువూరు, ఏకొండూరు, విస్తన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి చింతల గోపాలరావు అలియాస్ గోపిని పుట్రేల వద్ద పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాలు, వాహనాల కదలికలను విశ్లేషించి నిందితుడి ఆచూకీ గుర్తించారు. కోదాడలో తలదాచుకున్నప్పటికీ నిఘా కొనసాగించి పట్టుకున్నారు. నిందితుడి నుంచి 130 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి, 2000 నగదు, యాక్టివా స్కూటీ, ఇనపరాడ్ స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గౌరవ కమిషనర్ పోలీస్ ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ ఆదేశాల ప్రకారంగా మన తిరువూరు పరిసర ప్రాంతాల్లో గత 2 వారాల నుంచి జరుగుతున్నటువంటి డే టైం దొంగతనాలను అరికట్టడానికి 4 ఎస్ఐల ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ తిరువూరు పుట్రేల విలేజ్ అవుట్స్కట్స్లో తిరువూరు రోడ్డు నందు వెహికల్ చెకింగ్ చేస్తుండగా చింతల గోపాల్ రావు అలియాస్ గోపి అనే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని పూర్తిగా విచారించగా అతని ఈ యొక్క నేరాలు చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి దాదాపుగా 130 గ్రాముల బంగారము, అదేవిధంగా 200 గ్రాముల వెండి, కొంత నగదు, దానితో పాటుగా చోరీలకు ఉపయోగిస్తున్నటువంటి ఒక స్కూటీని రికవరీ చేయడం జరిగింది. అతన్ని పూర్తిగా విచారిస్తే గత 1వ తేదీ నుంచి ఈ నెల 1వ తేదీ నుంచి చేస్తున్నటువంటి నేరాలన్నింటినీ కూడా ఒప్పుకోవడం జరిగింది. తిరువూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి మల్లెల గ్రామంలో ఒక డిహెచ్పి చేసినట్టుగా ఒప్పుకున్నాడు. అదేవిధంగా ఏకొండూరు ప్రాంతంలో వెస్ట్ మాధవరం అలాగే చీమలపాడు గ్రామాల్లో చేసినటువంటి ఈ డిహెచ్పి నేరాలను ఒప్పుకోవడం జరిగింది. అలాగే అదే రోజు విసన్నపేట లిమిట్స్లో ఉన్నటువంటి కలగర గ్రామంలో చేసినటువంటి ఈ డిహెచ్పిని ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ కమిషనర్ పోలీస్ ఆదేశాల ప్రకారంగా మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో పెట్టినటువంటి సీసీ కెమెరాలను ఉపయోగించి అలాగే ఈ యొక్క వాహన వివరాలను తీసుకొని అలాగే వీటన్నిటిని కూడా సాంకేతిక దర్యాప్తు చేయడం ద్వారా ఈ యొక్క ముద్దాయిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఈ ముద్దాయిని పట్టుకోవడంలో ఎస్ఐ ఏకొండూరు మహాలక్ష్ముడు, అదేవిధంగా విసన్నపేట ఎస్ఐ అర్జున్, అలాగే తిరువూరు ఎస్ఐ శాతకర్ణి వీళ్ళు
సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో ఏసీపీ రామచంద్రరావు పర్యవేక్షణలో ఈ టీమ్స్ అనేది చాకచక్యంగా ఇతన్ని పట్టుకొని ఇతని వద్ద నుంచి ఈ యొక్క సొత్తు రికవరీ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అఖిలపక్ష తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఆల్వాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు పటోళ్ల సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారులకు 250 గజాల ఫ్లాటు, 25,000 పెన్షన్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. కేశవరావు కమిటీ సూచనలకు 100% అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు. ఏదైతే స్వతంత్ర సమరోధులకు ఇచ్చారో అది ఇవ్వాలని మనవి. ఏదో ఎలక్షన్ వస్తుందని డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామనో ఏదో ఇస్తామనేది ముఖ్యం కాదు. 250 గజాలు ఇవ్వాలి, మేనిఫెస్టోలు పెట్టాలి. కేకే కమిటీ కొద్దిగా తొందరగా డిసైడ్ చేయాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలు ఉంటుంది. అందులో 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మాది ఫైనలైజ్ కాలేదు. కానీ గందరగోళం కావద్దు ఉద్యమకారులు. ఏదైతే కమిటీ డిసైడ్ చేస్తుందో, ఏదైతే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందో, ఏదైతే నామ్స్ పెడుతుందో వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఎలిజిబుల్ అవుతుంది. కానీ మీరు అందరూ డైవర్ట్ కాకుండా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ, ఏ సంఘం వాళ్ళు ఆ సంఘంలో ఉండాలి అని మనవి చేస్తూ జై తెలంగాణ. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాలపై ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించారు. 2 కేసుల్లో అంతరాష్ట్ర ముఠాలకు చెందిన నిందితులను అరెస్టు చేసి 2 9mm పిస్టల్స్, తపంచా, మ్యాగజైన్లు, 2 రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో 2 షహీన్ ఆయిల్ షెడ్డర్లను అరెస్టు చేసి 14 కిలోల హషీష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1.75 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ 2 కేసుల వివరాలను సిపి బి సోమతి శనివారం సాయంత్రం 4 గంటలకు నేరేడ్మెట్లోని సిపి కార్యాలయంలో మీడియాకు వెల్లడించనున్నారు. 140 కేజీల కేసులో ఇతను నాగుల నారాయణ అరెస్ట్ అవ్వబడి ఉన్నాడు ఎస్కోటా పోలీస్ స్టేషన్ లో. వాళ్ళు కొంత కాంటాక్ట్స్ మనకు తెలంగాణలో డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి, అప్పుడు డెవలప్ అయిన కాంటాక్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ముందు ప్రొక్యూర్ చేసిన గాంజా కూడా ఒరిస్సా ప్రాంతం నుంచే చేశారు, ఆంధ్రప్రదేశ్ లో. సో వాళ్ళు ఒరిస్సా రాష్ట్రంలో ఎవరైనా పెద్ద ఎత్తున సప్లై చేస్తారా అని చూసుకుంటున్నారు. వీళ్ళు ఆల్రెడీ పాత నేరస్తులు కాబట్టి మల్కాజ్గిరిలో అతని కాంటాక్ట్ అయ్యారని మేము భావిస్తున్నాము. ఇప్పుడు మేము పట్టుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు ఒరిస్సాకి ఎలా కాంటాక్ట్ అయ్యారు అండ్ ఒరిస్సా నుంచి వాళ్ళు హైదరాబాద్ కి ఎందుకు తేవాలనుకున్నారు అన్న దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే ఫర్దర్ గా మనము వీళ్ళు తెచ్చేటప్పుడు పట్టుకున్నాం కాబట్టి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో కొంతవరకు మనకు ఐడియా ఉంది. దాని మీద మనం ఫర్దర్ గా డెవలప్ చేసి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తాం. మేడం, ఈ 2 కేసుల్లో పట్టుబడిన వ్యక్తులు కేవలం క్యారియర్స్ మాత్రమేనా, లేదంటే వీరి వెనుక అసలు సప్లయర్స్ లేదా కింగ్ పిన్స్ పోలీసులు ఐడెంటిఫై చేశారు? వీళ్ళిద్దరు పెడ్లర్స్ అండి. ఆల్రెడీ వీళ్ళు చాలా హ్యూజ్ గాంజాతో ఆంధ్రప్రదేశ్ లో పట్టుబడి ఉన్నారు కాబట్టి వీళ్ళకు కాంటాక్ట్స్ అటువైపు నుంచి ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు ఇక్కడికి తేవాలని అనుకోవడం అన్నది మనము అదొక యాంగిల్ లోనే గమనిస్తున్నాము. అండ్ వీళ్ళు మన దగ్గర ఫస్ట్ టైం అఫెన్స్ చేశారు కాబట్టి వీళ్ళ మీద పాత నేరస్తులు పాతది కూడా యాడ్ చేసి, అంటే 2 కేసులు కూడా వాళ్ళ మీద ఉన్నవి 2023వి. గత 2 ఏళ్ల నుంచి కేసెస్ లేవు. వీళ్ళపైన మనం చట్టరీత్యా ఇంకేమైనా NDPS తర్వాత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటే తీసుకుంటాం. మేడం, ఇంకొకటి, కాకినాడలోని ఎస్కే నర్సింగ్ కాలేజీలో శనివారం తెలుగు, మణిపూర్ విద్యార్థినుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మణిపూర్ విద్యార్థిని మొబైల్ ఛార్జ్ పెట్టగా అది కనిపించకపోవడంతో తెలుగు విద్యార్థినులను ప్రశ్నించగా వివాదం మొదలైంది. కర్రలు, బకెట్లు, చీపుర్లతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగి ఇరు వర్గాలకు సర్ది చెప్పి మణిపూర్ విద్యార్థినులను మరో హాస్టల్కు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని సంగాయిగూడెం గ్రామంలో మద్యం మత్తులో తండ్రి, కొడుకులు పురుగుమందు తాగారు. కూలీ పనులు చేసుకునే వంగల వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు వంశీకృష్ణ రోజు మద్యం సేవించేవారు. గురువారం పొలం నుంచి తెచ్చిన పురుగుమందు సీసాతో పాటు వారు కొన్న మద్యం సీసాను పక్కపక్కనే ఉంచడంతో మత్తులో పొరపాటున పురుగుమందును తాగేశారు. ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి వంశీకృష్ణ మృతి చెందగా తండ్రి వెంకటేశ్వరరావు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
చెన్నైలో తోడుగా ఉన్న మహిళను హత్య చేసి ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి బిర్యానీ వండిన ఘటన కలకలం రేపుతోంది. ఆగ్రా స్టేషన్లోని ఓ రైలులో దొరికిన సూట్ కేసులో శరీర భాగాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన చెన్నై పోలీసులు నిందితులైన ఒక మహిళా పురుషుణ్ణి గుర్తించారు. వీరిద్దరు సూట్ కేసును రైలులో ఉంచినట్లు తేలింది. గూడువాంచేరిలోని వారి ఇంట్లో వంటగదిలో బిర్యానీ పాత్రలో మహిళ శరీర భాగాలను ఉడికించినట్లు పోలీసులు కనుగొన్నారు. హత్యకు గురైన మహిళ ఒడిశాకు చెందిన హయాత్ నిషాగా గుర్తించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో రాత్రి 10 గంటల తర్వాత కుండపోత వర్షం మొదలై రాత్రి 2 గంటల వరకు కొనసాగింది. దీంతో హైదరాబాద్లోని బంజారాహిల్స్, అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్, మాదాపూర్, సికింద్రాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఈ మేరకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనుస్మృతి నిబంధన సిగ్గుచేటు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్. ఒడిశా తీరంలో షిప్ మునక 24 మంది గల్లంతు. ఆ ఎమ్మెల్యేల వెనుక అదృశ్య శక్తి, వారితో మాట్లాడిస్తుంది అతనే, వారెవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి, కొండా సురేఖ. డిఎస్సిలో అక్రమాలు జరగలేదు, వైకాపా కుట్రలపై చంద్రబాబు ఫైర్, అనకాపల్లి వేదికగా సంచలన వ్యాఖ్యలు. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.